హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆది నీరు వ్లాగ్స్. ఈరోజు ఏం చేస్తున్నానంటే ఉదయం టిఫను చపాతీ వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే పిండి అయితే కలిపి పక్కకు పెట్టేసా. చూడండి, పిండి అర్ధగంట అయింది, కలిపి పక్కన అయితే పెట్టేశాను. అయితే ఉల్లిగడ్డలు టమోటాలు కట్ చేసుకున్నాను, వంకాయలు కానీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు నూనె అయితే పొయ్యి అంటించుకొని నూనె అయితే వేడి చేసుకుందాం. ఫస్ట్ నూనె అయితే పోసి పొయ్యి మీద పెట్టేశాను. నూనె అయితే కాగింది, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు అయితే వేగినాయి కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ అయితే వేసాను, కలుపుకొని టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా వేసుకున్నాను, కొద్దిసేపు మగ్గించుకుందాం నూనెలోనే. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు చేదెక్కకుండా కొద్దిగా ఉప్పు అలానే పసుపు వేసుకొని కలుపుకుందాం. మూత తీసుకుంటాం. ఇప్పుడు వంకాయలు అయితే మగ్గాయి కదా, ఇప్పుడు కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాం. స్పూన్నర కారం వేసినాను. అయితే కలుపుకున్నాం. ఎక్కువసేపు కలిపితే వంకాయ అనేది గుజ్జు అయిపోతుంది. అందుకే ఇలా వంకాయలు ఉండాలని ఎక్కువ శాతం కలపను. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. కొన్ని అంటే కొన్ని నీళ్ళు వేసుకుందాం, ఎక్కువ వద్దు. చలుకంటే అడుగు మారకుండా కొన్ని అంటే కొన్ని, ఎందుకంటే వంకాయ తొందరగా మగ్గిపోతుంది కదా. వంకాయ తొందరగా మగ్గుతుంది కాబట్టి అందుకని కొన్ని వేసుకుందాం. చపాతీ మొత్తం ఉండలు చేసేసాను. ఇప్పుడు రుద్దుకొని కాల్చుకుందాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో వంకాయ కూర. ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుందాం. వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసుకుందాం కిందికి. చపాతీ కానీ కాల్చడం అయిపోయింది. మా ఇంట్లో ఉదయం వచ్చేసి టిఫను వంకాయ కర్రీ చపాతీ. తిందాం రండి ఫ్రెండ్స్, మేమైతే తింటున్నాం. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.